ఏం చేయట్లేదండి, షాప్ లో ఉన్నారు. ఏం చేయట్లేదండి అని షాప్ లో ఉన్నారా? నీకోసమే పాపం ఆయన పొద్దునక రాత్రనక పగలనక రే అనక కష్టపడి డబ్బులు తెచ్చి నీకోసం బంగారం కొని నిన్ను బంగారంలో చూసుకుంటున్నారని చెప్పాలి కదా. మేము చూసుకోవట్లేదా అండి? తినండి. రోజు ఇడ్లీనా అన్నాడు. లేదండి, ఈ రోజు ఉల్లిపాయ దోశ వేసాను మీకోసం. రోజు దోశనా అన్నాడు. పూరి చేశానండి. అప్పటికప్పుడు చేసేస్తావా? దోశలు పూరిగా మార్చేస్తుంది, ఇడ్లీ దోశగా మార్చేస్తుంది. రెడీమేడ్ పిండిలు పెట్టుకుంటాం మేము ఇంట్లో. అచ్చా, ఇలా దోశ పెట్టుకో, ఇడ్లీ అంటే పెడతా అనమాట. ఆ వద్దా, ఇదిగో దోశ, ఇదిగో పూరి. పక్కన టిఫిన్ సెంటర్ ఉంది మాకు. సరే, ఎక్కడ దొరికే బా? మణిగూరులోనే. మణిగూరులోనే. నవ్వా? లేదు లేదు, అరేంజ్. డబ్బులు ఆంటిదా? లేదు, అరేంజ్డ్. ఓకే, అసలే నేను ఈ మధ్య ఒక 30 రోజుల్లో వాస్తు శాస్త్రం మొత్తం చదివేసా. అవునా? మీకు హెల్ప్ చేస్తా. చేయండి. ఓకే, సో మరి ఇల్లు ఇదేనా? ఇదేనండి. అటువైపు బాత్రూమ్ ఉందా? ఉంది. ఇటువైపు కిచెన్ ఉందా? ఉంది. ఈ మధ్యలో హాల్ ఉందా? ఉంది. అటువైపు బెడ్రూమ్ ఉంది కదా? చూసా, అలా చెప్పేస్తున్నాను నేను. చూసి ఎవరని చెప్తారు. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక 2 గోడలు పగలు కొట్టాలి. అయ్యి బాబాయ్, పక్కన వచ్చిన రాయి పడితే ఊరుకోరండి. మేము పగలు కొట్టాం. కావాలని చెప్పండి, నైట్ కొడతాం, రాత్రి కొడతాం. ఏంటండి ఇలా ఉన్నారు? పగల కొట్టడం అంటే పొద్దున కొట్టు, సాయంత్రం కొట్టు, మధ్యాహ్నం కొట్టు, రాత్రి కొట్టడం కాదు ఇది. నేను కొబ్బరికాయ కొట్టా. అయ్యో, పగల ఒప్పుకోరు. జాగ్రత్తగా విను. చెప్పండి. చిల్లర కొట్లో చింతామణి చేస్తుంది చౌక బేరం. చిట్టెమ్మ ఇంట్లో చేపల పులుసు తింటే అబ్బా నోరంతా కారం. చెప్పలేను. ఎందుకు అంటే మీరు పెద్దది చిన్న చెప్పండి, చిన్న చెప్తా. ఇందు ఉన్నదే 2 లైన్లో. చిల్లర కొట్లో చింతామణి చేస్తుంది చౌక బేరం. చిట్టమ్మ ఇంట్లో చేపల పులుసు తింటే అబ్బా నోరంతా కారం. చెప్పండి. చిల్లర కొట్లో చిట్టమ్మ చేస్తుంది చిల్లర బేరం. చింతామణి ఇంట్లో చేపల కూర అబ్బా కారం. అది కొంచెం సాగదే. అబ్బా వద్దులేండి, ఇంతకన్నా ఎక్కువ చెప్తే. అబ్బా అని రకరకాలుగా చెప్పాలి. ఓకే, ప్రేమగా అబ్బా అన్ని నా మీదేనా ప్రేమ? నీ మీదే చెప్పు. ప్రేమగా అబ్బా. యాక్షన్. అబ్బా కోపంగా అబ్బా. ఏడుస్తూ. ఏపు రావట్లేదు. ఎందుకు రాదు? అబ్బా ఏడుస్తూ. అబ్బా దెయ్యంలా. అబ్బా